దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం సామ్రాజ్య మామ గారు వారి కుటుంబంలో వారి కుమారుని యొక్క ఉద్యోగ విషయంలో మరలా తిరిగి పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి మరలా అధికారులు ఇవ్వడానికి దేవుడు కృప చూపించారు అని కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తల్లి చెప్పిన విషయం అది. ఈ విషయాలు అమ్మగారు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది. ఉన్నతమైన స్థలంలో ఉంచాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. దేవుడు చేసిన మేలుకి ఆయనకే ఎలాంటి వందనాలు కోట్లాది సోదరాలు. అయితే నేను మంగళవారం ఇంట్లో చర్చిలో పెట్టుకుంటానయ్యా, అబ్బాయి ఉద్యోగంలో పోయాకని మాట్లాడాను దేవుడితో. అందుకని నేను మళ్ళీ మాట్లాడి చేస్తాను. మంగళవారమే అడిగా పాస్టర్ గారిని, నీకేందో గురిందమ్మా అన్నారు. నాకేం గురిలేదయ్యా, నేను సాక్ష్యం చెబుతాగా అనుకున్నట్టే జరగాలని నేను అన్నానయ్యా. అంటే సరే 14వ తారీఖు పెడదాం అమ్మ అన్నారు. అదంటే సరే నేను వాళ్ళ ఊళ్ళో లేకుండా కూడా మళ్ళీ ప్రార్థన ఉందని వచ్చాను. కానీ వాళ్ళందరూ కూడా వస్తే నాకు ఎంతో సంతోషం ఉండేది. వాళ్ళు రావాలని అనుకున్నారు, తర్వాత అక్కడికి జరిగి వాళ్ళు రాలేదు, పిల్లలు వచ్చారని. మరి దేవుడు ఎంతగానో కాచి కాపాడు, ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు, మాకు ఎన్నో మేళ్ళు చేశాడు. మరి అడిగినప్పుడు ఏదైనా ఇచ్చాడు. ఇంటి విషయంలో కూడా మరి ఆయన మేలు చేస్తున్నాడు. అది మేలు చేసి అది కూడా అయ్యేటట్టుగా దేవుని అడుగుతున్నా. అదే కాదు, మా బిడ్డలు రక్షణ పొందాలి, మా బిడ్డలు రావాలనేది మందిరానికి వస్తానే కానీ మాకెంతో ఏడుపు వస్తుంటుంది. అందరూ కుటుంబాలతో వస్తున్నారు. నేను కూడా అప్పుడు ఎప్పుడు వస్తాను ప్రభువా అనుకుంటాను. ముందు పండుగకి వచ్చినా అదే మాట, వస్తాములేమో అంటారు. మా చిన్నబ్బాయి అయితే మరి నమ్మినట్టే చెబుతాడు, వస్తానమ్మా అంటాడు. అంతే. ఎలా అయితే అసలు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. దేవుడే ఉంటాడు, వాళ్ళని నడిపిస్తాడు ఎప్పటికైనా నాకు నమ్మకం. మరి దేవుడు చేసిన మేలుని బట్టి ఈ ప్రార్థన ఎప్పుడు పెట్టుకున్నాం. పాస్టర్ గారికి వేలాది వందనాలు. ఆయనకు కూడా ఈ ప్రార్థన పెట్టినందుకు మరి ప్రభువుకి భయం కలిగిన కాక ప్రభువుకి ఎన్నో సూత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన చేసిన మేలుని బట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చేదాకా. పరిశుద్ధ నిధి పంపుదేవా, పరిశుద్ధ నిధి పంపుదేవా, రాజుని వ్యాపింపజేయుదేవా, రాజుని వ్యాపింపజేయుదేవా, కరుణతో అగ్ని కణములను, కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము తాపించును, కరిగించి హృదయము తాపించును. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, రాజుని వ్యాపింపజేయుదేవా, రాజుని వ్యాపింపజేయుదేవా. Thank you.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమమునకు నన్ను ఆహ్వానించినటువంటి సామ్రాజ్యమ్మ గారు, వారి బిడ్డలకు నా వందన దీవెనలు. తల్లిగారికి వందనాలు. చేరికూడిన మీ అందరికి కూడా వందనాలు. ఒక లేఖన భాగం చదువుకుందాము. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడును ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మరి ఈసారి మీ పాదాలు చెందుకొచ్చి ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో తల్లిగారు తన కుటుంబంలో జరిగిన మేలును బట్టి సాక్ష్యం చెప్పారు. నా ప్రభు నాకు తోడుగా ఉన్నారు, నా ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తూ ఉన్నారు, నా అవసరతలు ఆయన తన మహిమలో తీరుస్తున్నారు. ఆ తల్లి సాక్ష్యం చెప్పారయ్యా. మరి ఈ సమయంలో మా అందరికీ, ఆ కుటుంబాన్ని, నన్ను, మమ్మను బలపరచుటకై అవసరమైన మీ మాటలు నా నోట ఉంచండి. మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేస్తూ ఉన్నాను. అగ్నితో పుట్టము వేసి రక్తంతో పరిశుద్ధపరిచి, యేసు మీ రక్తంతో పరిశుద్ధపరిచి, నన్ను ప్రత్యేకపరిచి మీ చేతిలో భద్రపరిచి, మీ ఆత్మకార్యం మీ శైలిలో, మీ స్థాయిలో నా యందు, మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, చదువుబడిన లేఖన భాగంలో అల్ఫయు ఒమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడని నేనే అని సర్వాధికారి అయిన ప్రభువు చెప్తూ ఉన్నారు. ఇదే మాట 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన ఉన్నటువంటి దేవునిగా మనకి ప్రత్యక్షమవుతున్నాడు. 2వ అధ్యాయం 8వ వచనంలో మొదటివాడు కడపటివాడునై ఉన్నానన్నాడు. 1వ అధ్యాయం 18వ వచనంలో మొదటివాడును కడపటివాడును అన్నాడు. ఇలాంటి మాట 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం, మరియు ఆయన నాతో ఇట్లైనను, సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమెగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు నేనే అన్నారు ఆయన. ఆ తర్వాత 22వ అధ్యాయం 13వ వచనంలో ముమ్మారు పలుకుతున్నాడు ఆ మాట, నేనే అల్ఫయు ఒమెగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాడు. ఇలాగూ అనేక లేఖనాలలో గాయపరుచువాడని నేనే, స్వస్థపరచువాడని నేనే అంటాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 35వ వచనంలో, కలిగి ఉన్నవేవి నేను లేకుండా కలగలేదు, సమస్తము నా వలన కలిగినవి అంటాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో సమస్తమునకు జీవాధారకుడు అని అంటాడు లేఖనములో. సమస్తమును తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట అంటాడు. అన్నిటికీ ఆధారం ఆయనే. అల్ఫా ఒమేగా అంటే అక్షరమాల్లో, గ్రీక్ అక్షరమాల్లో మొట్టమొదటి అక్షరం మనకి ఇంగ్లీష్లో ఏ ఎలాగో, తెలుగులో ఆ అనే అక్షరం ఎలాగో, ఆయా అక్షరమాలికల్లో మొట్టమొదటి అక్షరం అది. అంటే ఈ విశ్వం అంతటి ఆరంభానికి ప్రారంభం నేనే. అలాగే ఒమేగా అంటే చివరి అక్షరం జెడ్, ఎలాగో ఇంగ్లీష్లో అలా. అది హెబ్రీలో అయితే అలెఫ్. 119వ కీర్తనలో మనం చూస్తాం 22 అక్షరాలు. ప్రారంభం నేనే, ముగింపు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్నవాడని నేనే. ఇలా అనేక సార్లు, కొన్ని 10ల సార్లు మనం లేఖనాల్లో చూస్తాం. మొదటివాడును కడపటివాడును, సమస్తము నా వలన కలిగినాయి, నేను లేకుండా ఏమీ కలగలేదు. ఇలాంటి మాటలు మనం లేఖనాల్లో చూస్తాం. ఇవన్నీ మన మనసులో పెట్టుకున్నప్పుడు మనము మన చరిత్రను పరిశీలించినాం, మన సమకాలీన సమాజాన్ని పరిశీలించిన, మన ముందు తరాల్లో ఉన్న వారి చరిత్రను చూసిన, విశ్వ చరిత్రను చూసిన, మనకేమర్థమవుతాయి అంటే దీనిలో 4 విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటి, సృష్టి. సమస్తం ఆయనే కలుగజేసిండు కదా, అందులో ఎవరికి అనుమానం లేదు. సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టిలో ఒక వ్యక్తిగా నువ్వు జన్మించావు, లేదు భూమి జన్మించింది. భూమికి ఒక పునాది వేసిన రోజు ఒకటి ఉన్నది. అలాగనే ఈ విశ్వము సృష్టించబడిన దినం ఒకటి ఉన్నది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుండి మనం చూస్తాం. సృష్టించబడిన తర్వాత ఈ సృష్టిలో అది ఒక వ్యక్తి జీవితంలో లేదా కుటుంబ జీవితంలో ఇద్దరు యవనస్తులైన బిడ్డలను జత చేయడం ద్వారా ఆ కుటుంబం యొక్క ప్రయాణం ప్రారంభమవుతాడు. ఒక విశ్వాసిగా నువ్వు రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ జీవితం యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇలా ఏ ప్రారంభాన్ని చూసినా ఆ ప్రారంభం నుండి ముగింపు వరకు మొదలు కనబడుతుంది, తర్వాత దానిలో సమస్యలు కనబడతాయి, లోపాలు లేదా సమస్యలు కనబడతాయి. తర్వాత దానిని బట్టి అనేక వివాదాలు రావడం మనం చూస్తాం. తర్వాత అంతం వస్తుంది. ఈ 4 విషయాలు మన జీవితాల్లో కనపడుతున్నాయి. ఒకటి, సృష్టించబడ్డం. ఎవరు చేస్తున్నారు సృష్టిని? దేవుడు. సృష్టించబడిన సృష్టిలో మన జీవితాల్లో ఎన్నో సమస్యలు, లోపాలు. ఆ సమస్యలను బట్టి, ఒక వ్యక్తి సమస్యను బట్టి
ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు, ఆ సమస్యను బట్టి అనేక వివాదాలు, ఆ వివాదాలకి పరిష్కారాలు చాలా వాటిలో దొరుకుతాయి, చాలా వాటిలో దొరకవు, చివరికి అంతం. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు మానవ చరిత్రలో, ఈ భూమి యొక్క చరిత్రలో, ఈ విశ్వం యొక్క చరిత్రలో మనకు కనపడుతున్నాయి. అవునా కదా? వీటన్నిటికీ కారణం ఎవరు? సృష్టికి కారణం ఎవరు చెప్పాలి? భూమి కానీ, విశ్వం కానీ, మానవ జీవితాలకు ప్రారంభం కానీ సృష్టికి కారణం ఎవరు? ఏమండి, మాటలు వచ్చారావా మీకు? దేవుడే. అవును కదా, దేవుడే. ముగింపు ఎవరు? ముగింపు కారణం ఎవరు? దేవుడే. మరి మధ్యలో ఉన్న సమస్యలకు కారణం ఎవరు? అమ్మో, యోబు అంటాడు, మీరు దేవుని పక్షముగా అన్యాయంగా మాట్లాడతారా అంటాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా, ఆయన పక్షముగా మీరు మోసము పలుకుదురా. అంటే దేవుడు అంటే చాలా గొప్పోడని, ఆయన యథార్థవంతుడని, నమ్మకస్తుడని, పరిశుద్ధుడని, ఆడిన మాట తప్పడని బాగా మన మనసులో ముద్రించబడింది. మరి సృష్టి చేసిన వాడు ఆయనే, అంతం చేసేది ఆయనే, ఆ పరిష్కారం చేసేది ఆయనే. అయినప్పుడు ఈ మధ్యలో ఉన్న సమస్యలకు ఆయనకేమీ ప్రమేయం ఉండదా? జోక్యం ఉండదా? కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదన్నప్పుడు ఈ సమస్యలు ఎలా కలిగినాయి? నువ్వు సృష్టించావా? అవునా? నా మాట అర్థమవుతుందా? యథార్థంగా మాట్లాడదాం, పక్షపాతం లేకుండా మాట్లాడదాం. దేవుడే ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే దేవుడు నన్ను క్షమించాలి, క్షమిస్తాడు, నేను అడుగుతాను. ఎందుకంటే ఆయన దగ్గర మనం యథార్థంగా మాట్లాడకపోతే బయట లోకంలో మాట్లాడలేదు. ఇప్పుడు మనల్ని సృష్టించింది ఆయన. మన జీవితంలో సమస్యలు వచ్చినాయి, బిడ్డ పుట్టాడు, వాడి కడుపులో నొప్పో ఇంకో సమస్య ఏదో వచ్చింది. ఆ సమస్యకి ఎవరు కారణం? కన్నా నువ్వా? కాదు కదా. ఆ బిడ్డనిచ్చినటువంటి ఆయనకి ఏం సంబంధం ఉండదా ఆ సమస్యకు? ఉండదా? అట్లాగే అన్ని సమస్యలను అన్వయించుకోనండి. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గురించి సాక్ష్యం చెప్పింది. ఉద్యోగం ఇచ్చారు, ఇవ్వకముందు ఉద్యోగం లేదు ఆయనకి, ఉంది. ఉన్న ఉద్యోగం పోయింది. ఎందుకు పోయింది? ఏదో బలహీనత, ఆఫీసర్స్కి ఇష్టం లేని పని చేశాడు, రెగ్యులర్గా వెళ్ళలేదో లేకుంటే ఏదైనా చెడ్డ అలవాటో మనకు తెలియదు. ఏదైనా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న ఉద్యోగము మరలా తిరిగి పొందుకోవడానికి ప్రార్థన చేశారు. సమస్య కదా ఉద్యోగం పోగొట్టుకోవడం. ఆ పోగొట్టుకోవడం అనే సమస్యకు ప్రారంభం ఒక దినం ఉంది కదా, దాని పరిష్కారానికి ఒక దినం ఉంది కదా. ఈ రెండింటి విషయంలో దేవుని జోక్యం ఉందా లేదా? పరోక్షంగా అయినా సరే ఉందా లేదా? ఉన్నది. ఈ మాట అందరూ ఒప్పుకోరు. అవునా? దేవుడు మనం సృష్టించినాక మనల్ని ఎందుకు అట్లాగే సమస్యల్లోకి నెడతాడో, మన మీద బుద్ధిహీనంగా చేసే పనులను బట్టి, అజ్ఞానంతో అవిధేయతతో చేసే పనులను బట్టి మనకు సమస్యలు వచ్చినాయి. కానీ దేవుడు ఏమన్నా సమస్య కొని తెచ్చుకోమన్నాడా? ఇలాంటి వాదన ఇవన్నీ కరెక్టే. కానీ మన కళ్ళకు కనపడుతున్న దృశ్యాలు ఇవి, కంటికి కనపడని కారణం. ఆయన చెప్పిన ఇప్పుడు నేను చదివిన 10-12 వచనాలు నేను రెఫరెన్సులు చెప్పాను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమునకు ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. అవునా? అని అనేక లేఖనాలు మనం చూస్తాం. అనేక లేఖనాలు చూసినప్పుడు మరి ఈ ఉన్నటువంటి సమస్యలు, ఉన్నటువంటి వివాదాలు, వీటన్నిటికి కూడా దేవునికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమేయం ఉంటుందా ఉండదా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పిన లేఖనాల ప్రకారం, గాయపరచువాడని నేను, స్వస్థపరచువాడని నేను అని చెప్పిన లేఖనాల ప్రకారం ఆయనకు ప్రమేయం లేకుండా ఉండదు. ఖచ్చితంగా ఆయన ప్రమేయం ఉంటుంది. అయితే ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఎందుకలా మన బిడ్డలకి మనం జ్వరం రావాలని ఇంజెక్షన్ ఏమైనా చేస్తామా? చేయం కదా. కీడు తలపెట్టాం కదా. మరి ఆ విశ్వాధిపతి ఎందుకు అలాగూ కదా? ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. దేవుడు పరిశుద్ధుడా కాదా? ఎప్పటి నుండి? నువ్వు పుట్టినప్పటి నుండి, నీకు ముందు, పోనీ భూమి పుట్టినప్పటి నుండి, భూమి పుట్టకముందు, విశ్వం పుట్టినప్పటి నుండి, విశ్వం పుట్టకముందు పరిశుద్ధుడే కదా? ఎట్లా చెప్పావు? విజయ్ కుమార్ మంచోడు అని ఒకవేళ ఎవరైనా చెప్తే ఎలా చెప్తాడు? విజయ్ కుమార్ ప్రక్కన ఇంకొకడు ఎవడో చెడ్డోడు ఉండాలి. ఆ చెడుతనాన్ని చూసి విజయ్ కుమార్ మంచోడు అని చెప్తాడు, లేకపోతే విజయ్ కుమార్ చెడ్డోడు అని చెప్తాడు. అంతే కదండి. మరి దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడానికి పోలికేముంది? భూమి సృష్టించిన తర్వాత భూమి మీద మనుషులు ఆజ్ఞను అతిక్రమించి చెడిపోయారు. ఈ చెడ్డ మనుషులు, ఆయన దేవుడు పరిశుద్ధుడు, ఆయన కన్య మరియ గర్భాన జన్మించాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని చెప్పాడు. కాబట్టి ఆయనలో పాపం లేదు కాబట్టి పరిశుద్ధుడు. ఈ పోలిక చెడిపోయిన ప్రజలు ఉన్నారు, వీళ్ళని చూసి ఆయన పరిశుద్ధుడను. దీనికి ముందు విశ్వలోకాలు ఉన్నాయి. ఆ విశ్వలోకాల్లో దేవదూతలు ఉన్నారు, తర్వాత తేజోవాసులైన పరిశుద్ధులు ఉన్నారు. మరి అక్కడ ఎవరిని చూసి ఆయన పరిశుద్ధుడు ఉన్నారు? దేవదూతల్లో కూడా లోపాలు ఉన్నాయి, అవునా? కాబట్టి పరిశుద్ధుడు అన్నారు. మరి అసలు విశ్వమే సృష్టించబడక మునుపు ఆయన ఒక్కడే ఉన్నాడు. రోమపత్రిక 6:16 ప్రకారం ఎక్కడున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆయన ఎక్కడున్నారు? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, నేను తప్పు చెప్పానా అండి? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో. ఏమిటి ఆ తేజస్సు? ఆ తేజస్సు ఏమిటి అంటే ఆయన వ్యక్తిత్వపు లక్షణాల యొక్క ప్రభావం. అది ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు ఆయన వ్యక్తిత్వపు లక్షణాల యొక్క ప్రభావంతో ఆయన నిండి ఉన్నాడు. ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉన్నాడు, అమరత్వం కలిగి ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడేనా? ఏమండి మాట్లాడరా? అప్పుడు ఎవరిని పోల్చి చెప్పారు మీరు? ఆయన పరిశుద్ధుడు అని చెప్పాలంటే పరిశుద్ధుడు కానోళ్ళు ఎవరో ఉండాలిగా. ఆయన వెలుగు అని చెప్పాలంటే వెలుగు కాందేదో ఒకటి ఉండాలిగా. ఏమిటది? వాక్యమా? వాక్యం ఎవరు? ఆయనలోని అంశ, ఆయన కూడా పరిశుద్ధుడే. వెలుగు ఆపోజిట్ ఏమిటి? చీకటి. అప్పుడు చీకటి ఉంది కదా. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు కదా. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును. ఇక్కడ స్వీట్ పెట్టారండి, ఆ స్వీట్ నీకు ఇచ్చారు. స్వీట్ తినేసి ఆ స్వీట్లో కారం ఎంత మాత్రం లేదని చెప్తావు నువ్వు. కారం ఉంటే అది స్వీట్ అవుతుందా? నా మాట అర్థమవుతుందా? అర్థమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఎందుకు చెప్పారు? ఏమర్థమైంది? స్వీట్ ఉంది, ఆ స్వీట్ తిన్న తర్వాత దానిలో కారం ఉందని చెప్పగలరా? కారం ఉంటే అది స్వీట్ ఎలాగ అవుతుంది? కారంగా ఉన్న పంచదార ఉంటుందా? ఉండదు కదా.
మరి వెలుగులో చీకటి ఏమీ లేదు అని చెప్తున్నారంటే వెలుగులో చీకటి ఉండడం ఏమిటి? అవునా? నా మాట అర్థమైందండి? వెలుగు ఉంది, వెలుగు చుట్టూ చీకటి. వెలుగు ఎలా కలుగుతుంది? చీకటిని ఎలా కలగ చేయగలం? చీకటిని మనం కలగ చేయగలమా? వెలుగు స్విచ్ చేసాం, లైట్ వెలిగింది, వెలుగు వచ్చింది. లేకుంటే ఒక క్యాండిల్ వెలిగించాం, దీపం వెలిగించాం. వెలుగును పుట్టించడానికి కొన్ని హేతువులు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో మనం వెలుగును పుట్టించగలం. చీకటిని పుట్టించగలమా? ఏమండి, నేనేం చెప్తున్నాను? మనుష్యుల జీవితాలలో కానీ విశ్వంలో ఉన్న కోటాను కోట్ల ప్రపంచాల్లో ఉన్నటువంటి బుద్ధిజీవులు, దూతగణాలు ఎవరైతే ఉన్నారో వారిలో కానీ వారికి ఒక ప్రారంభం ఉన్నది, విశ్వానికి ముగింపు ఉన్నది, మధ్యలో సమస్యలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు సాక్ష్యం చెప్పినటువంటి కుటుంబంలో కూడా ఒక ఆరంభం ఉంది, రేపు ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది, ఈ మధ్యలో సమస్యలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి అని చెప్తూ అవి ఎందుకు ఉన్నాయో చెప్తున్నాను, వాటికి కారణం ఏమిటో చెప్తున్నాను. ఈ విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త తాను ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉన్నప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం ఎలా చెప్పగలిగాము అంటే ఆయన చుట్టూ చీకటి ఉన్నది. ఇప్పుడు వెలుగుని ఎలాగూ సృష్టించగలం మనం? కొన్ని పద్ధతులు ఉపయోగించి వెలుగును సృష్టించగలం, కరెంటు, దీపము, ఇలా. మరి చీకటిని ఎలాగ సృష్టించగలం? చీకటిని సృష్టించడానికి ఏమీ లేదు, అది అలా ఉంటుంది అంతే. వెలుగేస్తే చీకటి వెళ్ళిపోతుంది, ఈ వెలుగును తీసేస్తే చీకటి వస్తుంది. అంటే అది ఒక స్థితి. ఈ వెలుగుకు ఒక లక్షణం ఉంది, ఒక వ్యక్తిత్వ లక్షణం ఉన్నది. ఆ లక్షణం ఏమిటంటే వెలుగు వెలుగుతున్నప్పుడు అన్నిటినీ బయలుపరుస్తుంది, ఒక స్పష్టత ఉంటుంది. వెలుగులో ఒక స్పష్టత ఉంటుంది, ఏవి ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాలు మనం గుర్తుపట్టగలం. చీకటిలో స్పష్టత ఉండదు, అది ఒక స్థితి. ఆనాడు సృష్టి జరగక మునుపు, ఏమీ లేక మునుపు ఎవరెవరు ఉన్నారు? వెలుగు వెలుగు చెప్పండిరా, సంతోషంగా చెప్పండి, ఎందుకంటే ఇది మీరు పలుకుతుంటేనే ఫాలో కాగలుగుతారు. కొంచెం జటిలంగా ఉంటుంది కానీ మన జీవితాలకు అత్యవసరమైన సందేశం ఇది. ప్రతి సందేశం కూడా అత్యవసరమైందే. ఏదో ఒక కథ చెప్పేసి పంపించేయడం లేదు, నేను లోతుల్లోకి వెళ్ళి మూలాలు దర్శిస్తూ చెప్తున్నాను. ఆలోచన చేయండి కదా. చీకటిని మనం సృష్టించలేము, వెలుగును మనం సృష్టించగలము. ఇవి మనం చూస్తున్న వెలుగు చీకట్లు. వెలుగై ఉన్న దేవుడిని అర్థం చేసుకోవడానికి ఈ వెలుగు చీకట్లను గురించి ఆయన చెబుతూ, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఆయన మాత్రమే ఉన్నాడు అంటే ఆ మాటకు అర్థం ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వపు లక్షణాల యొక్క ప్రభావము అది అత్యంత ప్రభావవంతమైనటువంటి వెలుగుగా ప్రకాశిస్తుంది విశ్వాంతరాళాలలో. ఆ వెలుగు ఏమిటి అంటే ఆయన యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు. మరి చీకటిని మనం ఇక్కడ ఎలాగూ క్రియేట్ చేయలేము, అది ఒక స్థితి మాత్రమే. కాబట్టి ఆ వెలుగుకు సాపేక్షంగా ఉన్నటువంటి చీకటి ఒక స్థితి మాత్రమే, దానికి ఒక వ్యక్తిత్వం లేదు. ఇది మనకు అర్థం కావాలి అంటే మనం లేఖనాల్లో నుండి చూడక మునుపు ఇలాంటి సత్యానికి దగ్గరగా జొరాస్టర్ అనేటువంటి పారసీకపు గురువు, పారసీక మతస్థుల యొక్క గురువు జొరాస్టర్ అనే మహర్షి ఆయన చెప్పాడు. ఏమనంటే ఒక మంచి దేవుడు ఉన్నాడు, ఒక చెడ్డ దేవుడు ఉన్నాడు. మంచి దేవుడు మంచి పనులు చేస్తాడు, చెడ్డ దేవుడు చెడ్డ పనులు చేస్తాడు కదా. కాబట్టి చెడ్డ దేవుడు జోలి మనం పోవద్దు. చెడ్డ దేవుడు అంటే ఎవరు? అసూయ, ద్వేషం, క్రోధం ఇవన్నీ పుట్టించేవాడు, అబద్ధాలు పుట్టించేవాడు, హత్యలు చేసేవాడు. మంచి దేవుడు ప్రేమ, కనికరం, దయ ఇవన్నీ చూపించేవాడు. మరి ఆ మంచి దేవుడు మనం ఎలా గుర్తుపట్టగలం అంటే ఆయనకు ఒక రూపం లేదు, ఆయన ఆత్మరూపి. కాబట్టి మనము అందరి పరిశుద్ధత కలిగింది భూమి మీద మనకేముంది? అగ్ని ఒక్కటే.
కాబట్టి అగ్నిని మండించి అగ్నిని ఆరాధిద్దామని చెప్తే ఈనాటికి పారసికపు మతస్థుల దేవాలయాల్లో, జొరాస్ట్రియన్ మతంలో ఆ దేవాలయంలో ఒక అగ్ని నిత్యం మండుతూ ఉంటుంది. ఆ అగ్ని దగ్గరికి వెళ్ళి వీళ్ళు మోకరించి ప్రార్థన చేసుకొని వస్తారు. అలాగే మరికొన్ని మతాల వారు దీపాన్ని పెట్టుకొని ఆరాధిస్తారు. వాళ్ళకి అంతవరకు అర్థమైంది. బైబిల్లో ఉన్న సత్యానికి వాళ్ళు చాలా దగ్గరికి వచ్చారు, కానీ ఆ సత్యంలోనికి రాలా. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే. ఆయన అంటాడు, మరి దేవుళ్ళు, దేవతలు, ప్రభువులు అని పిలువబడిన వారు ఉన్నారు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది కదా, అవునా? చదవండి. దేవతలు అనబడిన వారును అనేకులు ఉన్నారని బైబిల్ చెప్తుంది కదా. మరి ఒక్కడే దేవుడు అంటున్నారు కదా. 43వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 10వ వచనం. సాక్షులు అని చెప్పి ఏమన్నారు ఆయన? నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. అంటే ఆయన ఈ సృష్టిని చేసిన తరువాత, సకలము సృష్టించిన తర్వాత ఈ సృష్టించబడిన మనుషులు కొందరిని దేవుళ్ళుగా చేసుకున్నారు. వారందరూ లయమైపోయిన తరువాత తీసుకెళ్ళి వాళ్ళందరినీ నరకంలో పడేసిన తర్వాత ఇంకే దేవుడు ఉండడు. ఈ మధ్యలో ఉన్న దేవుళ్ళ గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చెప్పేదన్నమాట. అవునా? మనం అటెందుకు వెళ్ళాము? వెలుగు చీకటి ఉన్నాయి. వెలుగు అనే దానికి వ్యక్తిత్వం ఉన్నది. ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిత్వ లక్షణాలే ఆయన తేజస్సుగా ప్రకాశిస్తున్నాయి. చీకటి అనేది ఒక స్థితి మాత్రమే. ఆ స్థితిని మనము ఎలాగ అర్థం చేసుకోవాలంటే పూర్తిగా వికసించని వ్యక్తిత్వం అని అర్థం చేసుకోవాలి. దీనికి లేఖనాలలో ఒక ఆధారం ఏమిటి అంటే ఆదికాండము 25వ అధ్యాయము రెబ్కా గర్భంలో ఉన్నటువంటి శిశువులు ఏం చేశారు? 22వ వచనం. 25వ అధ్యాయం 22వ వచనం ఆదికాండం. ఏమండి, గర్భంలో ఉన్న శిశువులకి ఒక రూపం ఉంటుందా? సంపూర్ణమైన రూపం ఉంటుందా? ఉండదు. అదొక రక్తపు ముద్దే. అవయవాలు రూపుదిద్దుకుంటాయి. అవయవాల యొక్క పరిపూర్ణత ఉండదు, ఒక రక్తపు ముద్దే. వాటికి ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వం ఉండదు. నాకు ఇది ఇష్టం లేదనే వ్యక్తిత్వం అక్కడ ఉండదు. సంపూర్ణంగా వికసించని వ్యక్తిత్వం అది, అసంపూర్ణంగా ఉంటుంది. కానీ ఆ గర్భస్థ శిశువులట పెనుగులాడారంట. మనము వాళ్ళతో మాట్లాడే అవకాశం వస్తే, వాళ్ళు మనతో మాట్లాడే శక్తి వాళ్ళకుంటే మనం ఇంటర్వ్యూ చేద్దాం. అరే, ఎందుకు మీరిద్దరు దెబ్బలాడుకుంటున్నారు? ఎందుకు పెనుగులాడుకుంటున్నారు? నీకేం కావాలి? ఎందుకోసము ఆ ప్రక్కనున్న శిశువుతో పోరాడుతున్నావు నువ్వు అని బయటకు వచ్చినాక వాళ్ళకి పేర్లు పెట్టారు. యాకోబు, ఏశావు అని. యాకోబు, ఎందుకయ్యా పెనుగులాడుతున్నావు? లేకుంటే ఏశావుని ఎందుకు నువ్వు పెనుగులాడుతున్నావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఏమో మాకు తెలియదు, కానీ మాకేదో కావాలి. అంతేనా? అంతకన్నా ఇంకేమైనా ఉన్నాయా? ఏమండి, అది గర్భస్థ శిశువు. ఆ చీకట్లో ఉన్నారు వాళ్ళు. వారికి ఒక వ్యక్తిత్వం ఇవ్వడానికి దేవుడు వారిని ఆ గర్భంలో ప్రవేశపెట్టాడు. కానీ ఆ వ్యక్తిత్వం సంపూర్ణంగా రూపుదిద్దుకోవాలా. వారు ఒక స్థితిలో ఉన్నారు, ఒక స్టేటస్లో ఉన్నారు, ఒక వ్యక్తిగా రూపుదిద్దుకునే ఆ ప్రయాణంలో ఉన్నారు, ఆ క్రమంలో ఉన్నారు. వారికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు పెనుగులాడుకుంటున్నారు, ఏదో కావాలి. అలాగే ఈ విశ్వంలో వెలుగు ఉన్నప్పుడు
ఆ వెలుగు సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నది. సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన ఆ వెలుగులోనికి ఈ చీకటికి తనకేం కావాలో తెలియదు, కానీ ఏదో కావాలి. నెమ్మది లేదు, సంతోషం లేదు. అటువంటప్పుడు ఆ చీకటి వెలుగులోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే ఆ వెలుగు దగ్గరికి ఈ చీకటి వచ్చిన ప్రతిసారి ఆ వెలుగు చుట్టూ ఏముంది? తేజస్సు ఉంది కదా, సమీపింపరాని తేజస్సు. ఏమిటా తేజస్సు? ఆయన వ్యక్తిత్వ ప్రభావం అని చెప్పాను కదా. ఆ వ్యక్తిత్వ ప్రభావము ఈ చీకటిని విసిరిగొట్టేస్తుంది, లోపలికి రానివ్వడంలా. ఎందుకంటే వెలుగు అనే వ్యక్తి సంపూర్ణమైన వ్యక్తి. తనకేం కావాలో, తనేమై ఉన్నాడో, తన స్థితి ఏమిటో తెలుసు. తను పరిశుద్ధుడు. ఆ చీకటికి అది లేదు, పరిశుద్ధత లేదు. అసూయ, ద్వేషము, క్రోధము, ఇతరులది నాకు కావాలనుకునే నైజము. కాబట్టే ఆ చీకటి ఆ వెలుగులోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసింది. అలాంటి స్థితిలో ఉన్న వారిని బయటికి నెట్టివేసింది వెలుగు. ఇలాంటి పరిస్థితి ఒకటి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన హృదయం అంతా ప్రేమతో నింపబడింది. ప్రేమాస్వరూపి అయిన తండ్రి, కుమారుడు, అలాగనే పరిశుద్ధాత్మదేవుడు, వీళ్ళ ముగ్గురు కూడా 3 వ్యక్తిత్వాలు కలిగిన ఒకే దేవుడు. ఒకే దేవుడు ఆయన. ముగ్గురు కూడా సమానులు. ముగ్గురు సృష్టిలో పాలు పంపులు పొందారు. ముగ్గురు కూడా ప్రతి కార్యంలో కూడా వారి భాగస్వామ్యం ఉంది. వీరు చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ సమీపింపరాని తేజస్సులో. అలాంటప్పుడు ఈ విశ్వంలో ఈ నిత్య చీకటి ఒక్కటే కాదు, ఈ విశ్వమంతా శూన్యంగా ఉంది కదా, ఈ శూన్యమంతా కూడా దూది పింజల్లాంటి మోగ శక్తులు అనేక ఉన్నాయి చెత్త చెదారంగా. మన ఇంట్లో మనం ఊరెళ్ళి వచ్చాం, లేదా ఏదో ఫంక్షన్ చేసాం, ఆ తర్వాత ఇల్లంతా ఎలా ఉంటుంది? చిందరబందరగా ఉంటుంది, ఎక్కడవక్కడ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? అలా ఉంటే మనం ఉండగలమా? ఇల్లు సరిగా లేకపోతే ఉండగలమా? ఉండలేము. వెంటనే ఏం చేస్తాం? ఇల్లు శుభ్రం చేసుకుంటాం. అట్లాగే దేవుడు కూడా ఈ విశ్వమంతటిని శుభ్రం చేయాలనుకున్నాడు. విశ్వమంతటిని శుభ్రం చేయాలనుకున్నాడు. ఆ చీకటి వచ్చి చికాకు పెడుతుంది. ఈ విశ్వంలో మోగ శక్తులు ఉన్నాయి. అది ఆయనకి నచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఒక సృష్టిని చేద్దామనుకున్నాడు. సృష్టిని చేస్తే ఈ నిత్య చీకటి ఉన్నది అన్న విషయం దేవునికి తెలుసు కదా. ఆయన వ్యక్తిత్వపు ప్రభావం చేత ఆ చీకటిని పారద్రోలుతున్నాడు కదా, ప్రవేశించలేకపోతుంది కదా. తాను ఎవరినైనా సృష్టిస్తే ఆ సృష్టించబడిన సృష్టిలోనికి ఈ నిత్య చీకటి ప్రవేశించడం సులువు కదా. ఎందుకంటే అది ఎప్పటి నుండో ఉన్నది, తనకేం కావాలో తెలీదు. కానీ తనకు కావాల్సింది ఒక వ్యక్తిత్వం కావాలి. తనకు వ్యక్తిత్వం లేదు. జొరాస్ట్రర్ పారసీకపు మత గ్రంథకర్త అతను చెప్పింది ఏంటంటే 2 వ్యక్తులు అన్నాడు. సత్యం దగ్గర దాకా వచ్చాడు కానీ సత్యం ఆయనకు దొరకలా. కాబట్టి వాళ్ళు అగ్నిని ఆరాధిస్తూ అలాగే ఉండిపోయారు. కానీ లేఖనాల్లో మనకు దొరికిన సత్యం ఏమిటి అంటే ఆ వ్యక్తిత్వం లేని చీకటి అనే స్థితిలో ఉన్నది అసంపూర్ణమైన, దానికి వ్యక్తిత్వం లేదు. దేవుడు కాదు. నాకు ముందు ఏ దేవుడు లేడంటే ఆయనకు ముందు చీకటి ఉందా లేదా? ఆ చీకటి దేవుడా? కాదు. దేవుని కాని స్థితి, గర్భస్థ పిండపు స్థితి. ఆ స్థితిలో దానికి ఏం కావాలో దానికే తెలియదు. కానీ ఏదో ఒకటి కావాలి, ఒక వ్యక్తిత్వం కావాలి. తన లక్షణాలు, ఆ చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో తన లక్షణాలన్నింటినీ బయట పెట్టడానికి ఒక రూపం కావాలి. ఆ రూపం కొరకు ఆనాడు ఎవరు లేరు, వెలుగు అయిన దేవుడు ఉన్నాడు. ఆయనలోనికి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తే ఆయన నిరోధించాడు. ఇప్పుడు దేవుడు దీని బెడద, ఆ తర్వాత విశ్వంలో ఉన్న మోగశక్తులను కూడా బంధించి విశ్వమంతా శుభ్రం చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు
నేను సృష్టిని చేయాలి అని అనుకున్నాడు. అప్పుడు విశ్వంలో కొన్ని ప్రపంచాలు సృష్టించి ఒకే ఒక్క మనిషిని సృష్టించాడు, ఒకే ఒక వ్యక్తిని సృష్టించాడు. ఆ వ్యక్తిని కలుగును కాకుండా పలికాడు. ఆయనకి తెలుసు నేను సృష్టిస్తే ఆ సృష్టించబడినటువంటి వ్యక్తిలోనికి ఆ నిత్య చీకటి ప్రవేశించడం సులువు. అతనిలోనికి ప్రవేశిస్తే అతనికి కూడా ఒక రూపం ఉంటుంది. అది నేను సృష్టించిన రూపమైన ఆ నిత్యశక్తి ఆది అంతం లేనిదే, దేవునితో పాటు ఉన్నదే కదా, సృష్టించబడిందే కదా. సృష్టించబడిన ఆ చీకటి వచ్చి ఆ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని నశింపజేయడం సాధ్యం కాదు. ఇలాంటి ప్రమాదం ఒకటి ఉంటుంది కదా అనే విషయం ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా ఆలోచించుకున్నారు. అప్పుడు తండ్రి అయిన దేవుడి ఆలోచన చెప్పినప్పుడు ఆ సమస్య ఏదైతే వస్తుందో ఆ సమస్యను నేను పరిష్కరిస్తా, నేను చూసుకుంటా అని ఈయన ముందుగా మాట ఇచ్చాడు. ఈయన ముందుగా మాట ఇవ్వబట్టి ఆయన సృష్టికి ఆది అయి ఉన్నాడు అని ప్రకటన గ్రంథం 3:14 చెప్తుంది. చదవండి, ప్రకటన 3:14. దేవుని సృష్టికి ఆదియు అయి ఉన్నవాడు. ఎలాగయ్యాడు ఆదియు? ఆ సర్వజ్ఞుడైన దేవుడికి తన ప్రేమను వ్యక్తీకరించడానికి ఇంకొక మనిషి కావాలి, సృష్టి కావాలి అనుకున్నప్పుడు, ఆ సృష్టిని చేస్తే సమస్యలు వస్తాయని వాళ్ళు ఆలోచించినప్పుడు ఆ సమస్యలన్నిటికీ నేను పరిష్కారం అవుతాను అని కుమారుడైన దేవుడు ముందుకు వచ్చాడు. కాబట్టి ఆయన ఆ భరోసా ఇవ్వకపోతే, ఆ మాట ఇవ్వకపోతే ఈ సృష్టి జరిగేది కాదు. కాబట్టి ఆయన ఆ మాట, తొట్టతొలి మాట అది ఆయన చేయబట్టి, ఆ మాటను పలకబట్టి ఆయన సృష్టికి ఆది అయ్యాడు. అప్పుడు ముగ్గురు ఆలోచించారు, ఎలా చేద్దాం, వచ్చే సమస్యలు ఏమిటి, వాటి పరిష్కారాలు ఏమిటి, వాటి అంతం ఏమిటి అని. వారు త్రికాలజ్ఞులు కదా, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాళ్ళు కదా. ఈ సృష్టిని చేయకముందే కాలము అనే ఒక నాళికలో వారు సృష్టిని చేసే మొట్టమొదటి దినం నుండి ఈ యుగాంతం వరకు ఉండేటువంటి అన్ని కాలఘట్టాలను వారు సిద్ధపరిచి వాటన్నిటినీ పరిశీలించారు. ఈ ఘట్టంలో వీడు ఇలా చేస్తాడు, వీడు ఇలా చేస్తాడు, ఈ సమస్య వస్తుంది, దానికి పరిష్కారం ఇది. చివరికి ఆ నిత్య చీకటిని ఎవరైతే వాళ్ళు స్వతంత్రించుకుంటారో, ఎవరైతే ఆ నిత్య చీకటికి ఆశ్రయంగా ఉంటారో వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేద్దాం అని ఒక స్పష్టమైన ప్రణాళికను కలిగి సృష్టి చేయడం ప్రారంభించాడు. ఆ సృష్టి చేయడం ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా విశ్వంలో కొన్ని ప్రపంచాలను సృష్టించి ఒక మనిషిని చేశాడు. ఆ మనిషిని ఎలాగ చేశాడు అంటే, అంత అందమైన వ్యక్తి ఇంకెవరు లేరు, అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఇంకెవరు లేరు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో మాట చూస్తాం. అతన్ని యథార్థవంతుడిగానే చేశాడు. 15వ వచనంలో చెప్తుంది ఆ మాట. చేసి విశ్వమంతటిని కూడా ఆ తర్వాత అంచెలంచెలుగా విస్తరించాడు. ఒక్కసారి విశ్వమంతటిని చేయలా. ఆ తర్వాత మరికొన్ని కోట్ల ప్రపంచాలు చేశాడు, సమూహాలను చేశాడు, కుటుంబాలను చేశాడు, అంతరిక్షంలో బుద్ధిజీవులను చేశాడు. వాళ్ళందరినీ చేసిన తర్వాత విశ్వమంతటిని గురించి ఈ సృష్టించబడిన కుమారుడికి అన్నీ చెప్పాడు. అన్నీ చెప్తే వీడికి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి, నువ్వు నన్ను సృష్టించావు కదా, మొట్టమొదట సృష్టించబడిన వాడిని నేనే కదా, మరి ఈ రాజ్యాలన్నిటికీ అధికారం ఎవరికి ఇస్తావు, నాకే ఇస్తావా అని అడిగాడు. అడిగితే తండ్రి అన్నాడు, నువ్వు సృష్టించబడిన వాడు, నీకు ఒక ప్రారంభం ఉంది, నీకు ఒక ముగింపు ఉంటుంది. కానీ ఇదిగో ఈ సృష్టినంతటినీ కలుగజేసిన వాడు ఉన్నాడే, అతడు ఆది అయిన వాడు, ఆది సంభూతుడైన వాడు, నా జనితైక కుమారుడు, అతడు ఈ విశ్వానికి పరిపాలన.
ఈ విశ్వానికి పరిపాలన చేసేది అతడు. అతనికి రాజ్యాధికారం ఇవ్వబడుతుంది. అతడే ఈ సమస్తానికి వారసుడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. అది వారసునిగా నియమించాడు. వారసునిగా ఎప్పుడు నియమిస్తారు? ఒకరికంటే ఎక్కువ పిల్లలు ఉంటే. అవునా? ఇప్పుడు వీళ్ళు నాకు అధికారం కావాలి అంటున్నాడు. ఇంకొక ఆలోచన చెప్పాడు తండ్రి అయిన దేవుడికి. సరే, ఆయన నీ జంతయ్య కుమారుడు అన్నావుగా, నేను మొదట పుట్టినవాడినిగా, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు ఐశ్వర్యం ఉంది కదా, నాకు అందం ఉంది కదా, కాబట్టి చెరసగం ఇవ్వు, చెరసగం పరిపాలించుకుంటాం. 2 పిల్లలు అనుకోండి. కాదు, అతడు సృష్టించిన వాడు. నువ్వేమేమి కలిగి ఉన్నావో ఆ కలిగి ఉన్నవన్నీ అతనిచ్చాడు నీకు, నువ్వేమో అతనికి ఇవ్వలేదు, కాబట్టి నీకు అధికారం ఇవ్వడానికి వీలవుదు అన్నాడు. అప్పుడు వీనిలోనికి ఆ దురాశ మొదలైంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు కదా, ఏమని? 14 ప్రతి వాడును స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులుగొల్పబడి శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కదా. ఆ దురాశ వచ్చింది. ఈయన నాకు అధికారం ఇవ్వమంటే ఇవ్వడంలా, ఇప్పుడు నేనేం చేయాలి? ఈయనకి తెలుసు ఆ నిత్య చీకటి గురించి. ఈ తండ్రి అయిన దేవునికి ఆది అంతం ఎలాగూ లేదో అలాగనే ఆ చీకటి కూడా ఆది అంతం లేదు. ఇప్పుడు నాకు అధికారం ఎందుకు ఇవ్వనన్నాడు? నాకు ఒక ఆది ఉంది, అంతం ఉంది. మిగిలిన అన్ని విషయాల్లో నేను ఆయనతో సమానుండి. జ్ఞానం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, సౌందర్యం ఉన్నది. నాకు లేనిది ఆది అంతం లేని స్థితే కదా. కాబట్టి నేను వెళ్ళి ఆ చీకటిని నాలోనికి ఆహ్వానిస్తాను అని ఆ చీకటిని తనలోనికి ఆహ్వానించాడు. ఇప్పుడు యేసు ప్రభు 1 అనుకోండి, ఈయన 1.5. ఎట్లా? ఆయనకి జ్ఞానం ఉన్నది, ఈయనకి జ్ఞానం ఉన్నది. ఆయన సౌందర్యవంతుడు, ఈయన సౌందర్యవంతుడు. అవును కదా? ఆయన ఐశ్వర్యవంతుడు, ఈయన ఐశ్వర్యవంతుడు. ఆయన ద్వారా పొందిన ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు ఆది అంతం లేని చీకటి ఈయనలోనికి వచ్చినప్పుడు ఈ ఆధిక్యతలతో పాటు ఆ ఆది అంతం లేని స్థితి ఈ వ్యక్తికి వచ్చింది. కాబట్టి ఇతను అంటాడు, యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. సర్వోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అన్నాడా? మహోన్నతుడు అంటే ఎవరు? యేసు ప్రభు. సర్వోన్నతుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇక ఆయనకంటే పై వాళ్ళు ఎవరు ఉండరు. మహోన్నతుడు అంటే ఉన్నవాళ్ళలో ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఆయన యేసు ప్రభు. యేసు ప్రభుతో నన్ను సమానునిగా చేసుకుంటా. ఎందుకంటే ఆయన తెచ్చి ఇక్కడ నాలోకి వచ్చింది. నాకు కూడా ఆది అంతం లేదు అని అనుకున్నాడు. ఈ ఉద్దేశాన్ని, ఆ చీకటిని ఎప్పుడైతే తనలోనికి ఆహ్వానించి ఈ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ ప్రభుని ఈయన్ని పడత్రోసేసాడు. అప్పుడు పాతాళానికి పడిపోయినటువంటి సందర్భం. ఎప్పుడైతే ఆయన పడద్రోసాడో వీడు విశ్వమంతా కూడా ప్రాపకాండ చేయడం మొదలుపెట్టాడు. ఏమని? ఆయన యొక్క దైవిక లక్షణాలలోని ప్రతి దైవిక లక్షణాన్ని వివాదాస్పదంగా చేయడం, సమస్యలతో అనుమానాలు రేకెత్తించే విధంగా విశ్వలోకంలో ఉన్న కోట్ల కొలది ప్రజలందరి హృదయాలలో ఆ అనుమానాలను లేవనెత్తాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడేగానండి, నేను ఇంతకాలం బట్టి కాలుతున్న రాళ్ల మధ్య ఆయన దగ్గరుండి నేను ఆరాధన చేస్తే ఈరోజు చూడు నేనేం అడిగాను? సగం రాజ్యం అడిగా. ఎవడో న్యాయమా కాదా? ఆయనకు అంత నమ్మకంగా నేను సేవ చేస్తే నాకు సగం రాజ్యం ఏమంటే 3వ వంతు ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా అన్యాయం చేసి మొత్తం మా అన్నయ్యకే ఇచ్చాడు. ఆయన ప్రేమ కలిగినోడు అని చెప్తాడు, కానీ ఆయనలో ప్రేమే లేదండి.
కనికరం కలిగినోడని చెప్తాడు, కానీ కనికరమే లేదండి. ఇలాగ ఆయన వ్యక్తిత్వ లక్షణాల మీద వ్యతిరేకమైనటువంటి ప్రాపకాండ చేశాడు విశ్వమంతా. అలా చేసినప్పుడు ఈ విశ్వములో ఉన్న కోటాను కోట్ల ప్రపంచాలలో 3వ వంతు ప్రపంచాలు అతని పక్షంగా వచ్చేసినాయి. దానిని గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. ఆ 100 రాజ్యాలు అనుకోండి, 33 రాజ్యాలు ఆయన పక్షంగా వచ్చినాయి, 66 రాజ్యాలు దేవుని పక్షంగా ఉన్నాయి. ఈ దేవుని పక్షంగా ఉన్నటువంటి రాజ్యాలను ఏమన్నారు అంటే తేజో ప్రపంచాలు అన్నారు. తేజో ప్రపంచాల్లో ఉండేవాళ్ళు తేజో వాసులు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాల్లో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకు భాగం. అది 2 వంతులు ఉన్నది. మిగిలింది అంధకార రాజ్యం, సాతాను యొక్క పరిపాలనలో ఉన్నాయి. ఎందుకు సాతానుకు అంత రాజ్యం వచ్చింది అంటే దేవుని యొక్క దైవిక లక్షణాల మీద, వ్యక్తిత్వ లక్షణాల మీద, ఆయన పనితీరు మీద, ఆయన వ్యవహార శైలి మీద, ప్రతి విషయంలో కూడా వాడు వివాదం సమస్యను సృష్టించి పెట్టాడు. దేవుణ్ణి అనుమానించే విధంగా ఆయా వ్యక్తుల హృదయాలలో నాటాడు వాడు. అప్పుడు యేసు ప్రభువారు దేవదూతలను చేశారు. ఆయన పడిపోతారని ముందుగా తెలుసు. 3వ వంతు పడిపోయారు. భూమిని చేశారు, ఏదైనా తోటలో ఆదామవలను చేశారు. వాళ్ళు పడిపోతారని దేవునికి ముందుగా తెలుసు. ఎందుకంటే ముందుగానే అవన్నీ ఆయన రెడీ చేసి పెట్టుకున్నాడు. ఈ పడిపోయినటువంటి వ్యక్తులను తిరిగి మరల కలపడానికి ఆయన కన్యమరియు 2 సార్లు జన్మించాలి. 1 2వ కీర్తన 7వ వచనం ప్రకారం ఆయన విశ్వంలో ఉనికిలోనికి వచ్చింది, అది సృష్టి ఆరంభానికి ముందు. 2 కన్యమరియు గర్భాన జన్మించాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి చెప్తూ సిమియోను అంటాడు, లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం. ముప్పై 34 చదవండి. సిమియోను వారిని దీవించి ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తు. ఆయన రావడమే, ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్లోనే ఈయన వివాదాలు సృష్టిస్తారు అని వచ్చింది. ఇప్పుడు వాడంతా సమస్యలు సృష్టించి పెట్టాడు కదా, ఇదిగో ఈ సమస్యకు పరిష్కారం ఇది అని ఈయన పరిష్కారాన్ని చూపించినప్పుడు అక్కడ వివాదం వచ్చింది. అవును అని కాదని, అవును అని కాదని. అవునా? నా మాట అర్థమవుతుందా అండి? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి జీవితంలో తన వ్యక్తిత్వాన్ని కట్టుకునే విషయంలో ఎన్నో సమస్యలు, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ఎన్నో సమస్యలు, అలాగే ఒక సమాజాన్ని నిర్మించే విషయంలో, సమాజాన్ని పరిపాలించే విషయంలో, అంటే రాజకీయ కారణాలలో ఎన్నో సమస్యలు, దాని మీద ఎన్నో వ్యతిరేకమైన వివాదాస్పదమైనటువంటి వాదనలు. రాజకీయాల్లో ఉన్నాయా? వివాదాలు ఉన్నాయా? ఏ ఇద్దరైనా ఒక మాట మాట్లాడతారా? లేదు. పరిపాలనా విధానాల్లో ఎన్నో వివాదాలు. అవునా? ఒకళ్ళేమో ఇలా ఫ్రీగా ఇవ్వాలంటారు, ఒకళ్ళు ఇవ్వద్దంటారు, ఒకళ్ళు ఇదిగో ఈ పని చేయాలంటారు, ఇంకోళ్ళు అన్ని సమస్యలు వివాదాలు, సమస్యలు వివాదాలు. అవుననేవాడు ఒకడు, సమస్యలు లేవనెత్తేవాడు ఒకడు, దానికి పరిష్కారం చెప్పేవాడు ఒకడు, దాన్ని కాదనేవాడు ఒకడు. ఇటు పరిపాలనలో వివాదాలు, గందరగోళాలు, రాజకీయాలలో వివాదాలు, గందరగోళాలు, సమస్యలు, గందరగోళాలు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి విషయాల్లో, వ్యక్తిత్వపు లక్షణాలు కట్టుకునే విషయాల్లో మనుషుల్లో సమస్యలు, వివాదాలు, కుటుంబ జీవితాల్లో సమస్యలు, వివాదాలు. వీటన్నిటినీ ఎవరు తీసుకొచ్చారు? వీటన్నిటి వెనక ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ప్రభు యొక్క ప్రమేయం ఉందా లేదా? ఇవన్నీ ఆయన ముందుగా ఇలా వస్తాయని తెలిసే కదా అనుమతించింది. అప్పుడు ఆయనకి తెలియకుండా ఇవేమీ జరగలేదు కదా. నీ జీవితంలో ఒక సమస్య వచ్చింది,
ఇప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఏదో బలహీనుడయ్యాడు, ఒక త్రాగుబోతుగానో వ్యసనపరుడుగా మారాడు. ఆ వ్యక్తి అలా చేస్తాడని దేవుడికి తెలిసే తెలియదా ముందుగా? మరి తెలిసి వాడిని ఎందుకు సృష్టించాడు? వాడు తప్పు చేస్తాడన్నప్పుడు ఆపేయచ్చు కదా, ఆపట్లేదు కదా. ఇలా మనం ఆలోచిస్తాం మన చిన్న ప్రపంచంతో, చిన్న ఆలోచన ప్రపంచంతో. కానీ దేవుని యొక్క ప్రణాళిక, ఆ సమస్యకు కారణమైన వ్యక్తులు ఎవరున్నారో వారి వెనక కూడా దేవుని ప్రణాళిక ఉంది. వారిని కూడా ఆయన చెయ్యాలి అనుకున్న దైవ కార్యం నెరవేర్పు కొరకు వాళ్ళని కూడా ఉపయోగించుకుంటున్నాడు. వాళ్ళని బట్టి సమాజంలో సమస్యలు వస్తున్నాయి, వివాదాలు వస్తున్నాయి, పరిష్కారాలు దొరకడంలా ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎంత గందరగోళం ఉందండి. యేసు ప్రభుని గురించి చెప్తూ, సువార్త చెప్తూ, మీ వేదాల్లో యేసుక్రీస్తున్నారని చెప్తారు. వేదాల్లో యేసుక్రీస్తున్నాడా? కనీసం బైబిల్లో యేసుక్రీస్తున్నాడా అండి? ఆలోచన చేయండి. వేదాలలో కానీ బైబిల్లో కానీ ప్రామాణిక గ్రంథం అని ఎంచబడిన ఏ గ్రంథంలో కానీ యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు ఉన్నాయి. ఆయన ఉనికిని గురించి, ఆయన కార్యాచరణ గురించి, ఆయన ప్రణాళికను గురించి, ఆయన చేస్తున్నటువంటి విధి విధానాలు, వాటన్నిటి గురించిన సమాచారం ఉన్నది. దానిని పట్టుకొని ఇదిగో దేవుడు అని ఆయన ఎలా ఉంటాడంటే, ఎలా ఉంటే ఆయన అవుతాడు అంటే అవి మనం గుర్తుపట్టాలి. ఆ జ్ఞానం ఉన్నది ఈ గ్రంథాలలో. లేదు బైబిల్ యేసుక్రీస్తుని చూపించమని చెప్పండి, ఎవరు చూపించగలుగుతారు? లేదు. కానీ బైబిల్లో యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు రాయబడి ఉన్నాయి. దానికి రుజువులు ఉన్నాయి, దానికి ఆధారాలు ఉన్నాయి. దానిని బట్టి ఇదిగో దేవుడు అని ఆయన ఎలా ఉంటాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమస్వరూపి. పరిశుద్ధుడైన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ప్రేమస్వరూపి అయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఆయన అక్షరార్థంగా చరిత్రలో ఇదిగో 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, భూమి మీద జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, సెలవులో మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన ఆత్మరూపి అయిన వారిని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇది క్రైస్తవులు ఇలాగా అమాయకంగా ఎక్కువ మంది, అందరినీ నేను అంటాను. అలాగే హిందూ సహోదరులు, ఒక జ్యోతిష్కాలు చెప్పాయన స్వామి పేరు రేణు స్వామి, ఆయన అంటారు, అరే మనలో మనకి క్లారిటీ లేదురా, అందుకే మన వాళ్ళందరూ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవుతున్నారు. హిందూ భక్తుడు అతను. ఇట్లా అంతా గందరగోళం, ఆ మతంలో గందరగోళం, ఈ మతంలో అన్ని మతాలలో గందరగోళం ఉంది. మతపరమైన విశ్వాసాల విషయంలో సమస్యలు ఉన్నాయి, అంతా గందరగోళం ఉంది. రాజకీయ విషయాల్లో సమస్యలు ఉన్నాయి, గందరగోళం ఉంది. పరిపాలన విధానమైన విషయాల్లో సమస్యలు ఉన్నాయి, గందరగోళం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో సమస్యలు ఉన్నాయి, గందరగోళం. ఇది భూగోళం కాదు, గందరగోళం. అవునే కదా? భక్తి చేయాలి, ఒక ఆయన పరిశుద్ధాత్మ ఉందంటాడు, లేదంటాడు, ఉంటే అప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదంటాడు, వరాలు ఉన్నాయంటాడు, లేవంటాడు, ఉంటే అప్పుడు. ఎన్ని సమస్యలండి! ఎవరు సృష్టించారు ఈ సమస్యలన్నీ? అది వాడి లక్షణం ఏమిటి? 8:44 చెప్తుంది యోహాను సువార్త. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాని యందు సత్యమే లేదు. వాడి స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడి స్వభావం ఏమిటి? సమస్యను సృష్టించడం, గందరగోళాన్ని చేయడం. అవునా? ఇప్పుడు సాక్ష్యం చెప్పారు వాళ్ళ అబ్బాయి, ఎందుకు పోగొట్టుకున్నాడు? సవ్యంగా ఉంటే ఉద్యోగం పోతుందా? సవ్యంగా ఎందుకు లేడు? అదిగో ఆ చీకటోడు వచ్చి ఈయన పట్టుకున్నాడు. ఈయన ఆ చీకటోడిని రారా అని పిలిచాడు. ఆ చీకటోడు లోపలికి వచ్చాడు. వచ్చినాక ఉన్న మంచితనం పోయింది, తిరుగుబాటుతనం వచ్చింది. ఆ వ్యక్తే కాదు, ఏ వ్యక్తులైతే అలాగూ ప్రవర్తిస్తున్నారో ఆ అందరి వ్యక్తుల్లో జరుగుతున్న విషయం అదే. ఆ చీకటోడిని ఆహ్వానించుకుంటున్నారో, చీకటోడు లోపలికి వస్తున్నాడో, వాళ్ళు లోపలికి వచ్చి సత్యానికి విరోధంగా, పరిశుద్ధతకు విరోధంగా, ధర్మానికి విరోధంగా, నీతికి విరోధంగా, న్యాయానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు. అందులో దేవుని ప్రమేయం ఉన్నది. ఆయన చెప్తున్నాడు, ప్రమేయం ఉందని నిన్ను అలాగ చీకటికి అప్పగించలేదు ఆయన, అన్యాయానికి అప్పగించలేదు ఆయన.
ఆయన ప్రకటిస్తున్నాడు, నన్ను నాలాంటి సేవకులను పంపించి ఇదిగో ఇది అసత్యము, ఇది సత్యము, ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది పవిత్రమైంది, ఇది అపవిత్రమైంది, మీరు ఆలోచించండి, పవిత్రమైన దాన్ని స్వీకరించండి, అన్యాయమైన దాన్ని విడిచిపెట్టండి. మొత్తుకుంటున్నారు వీళ్ళు ఫ్రీగా, ₹1 అడగకుండా ఖర్చు తామే భరించి ఈ సత్యాన్ని ప్రకటిస్తుంటే దీనికి మళ్ళీ వివాదం. వీళ్ళు బతకడానికి కష్టమై, పని చేసుకోవడానికి కష్టమై, బైబిల్ సంకలో పెట్టుకొని బతకడానికి బయలుదేరి బీదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తున్నారు. ఇట్లాంటి వివాదాలు, ఇట్లాంటి సమస్యలు. నువ్వు చెప్పు, నీకు బోధిస్తున్న సేవకుడు ఎప్పుడైనా నిన్ను ₹1 అడిగాడా? అది గుర్తుపట్టారు, దాన్ని అర్థం చేసుకోరు. ఏమోనండి, అంతా వింటారు, ఏమోనండి. అసలు వాళ్ళ బ్రతుకు మీద వాళ్ళకి ప్రేమ లేదు. ప్రేమ ఉంటే అదే చెప్తున్న విషయం ఏమిటి, ఇందులో న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి, సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి అని ఆలోచిస్తారు. అలా ఆలోచించుకునే సమయం కూడా వాడికి ఇవ్వకుండా, వాడు ఈ మనుషులకి ఇవ్వకుండా రకరకాల అలవాట్లు, సెల్ ఫోన్తోనో, వ్యసనాలతోనో, సోమరితనమో, నిద్రపోతానమో, లేకుంటే త్రాగుబోతానమో, తిరుగుబోతానమో, ఇలాంటి బంధకాల్లో వాడు బిగిచ్చేస్తున్నాడు. అరే నేను చేస్తున్న ఈ పని నాకేమైనా మేలు చేస్తుందా, నా భార్యకి ఏమైనా మేలు చేస్తుందా, నా కుటుంబానికి ఏమైనా మేలు చేస్తుందా, చేయకపోతే ఆ పని నేను ఎందుకు చేయాలనే బుర్ర చాలామందికి లేదు. ఈనాడు ముసుకేసేసాడు ముఖం మీద, వాడు కళ్ళ మీద. అందుకే ప్రసంగి 2:14 అంటాడు, జ్ఞానులకట తలలో ఉంటాయట కళ్ళు, ఆ కళ్ళ మీద ముసుకేసేసాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 వాడు. అందుకే వాడికి యుగ సంబంధమైన దేవత అని పేరు వచ్చింది. ఆ కళ్ళు తెరచి నేను ఎలా ఉండాలని దేవుడు, నన్ను సృష్టించిన వాడు మంచోడు కదా. తిమోతికి రాసిన 1వ పత్రిక 4:4 దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదని ఉంది. మరి మంచిది నా ఎదురుగా లేదే, నా జీవితంలో లేదే అంటే అది దేవుని దగ్గర నుండి రాలేదు, అది ఆ చీకటి నుండి వచ్చింది. అది నాకొద్దు, దాన్ని ఎంత తొందరగా నేను వదిలించుకోవాలో అంత తొందరగా నేను వదిలించుకోవాలి అనే జ్ఞానం వీనుకుంటే వాడు ఆ వెలుగు సంబంధిగా ఉంటాడు. ఆ వెలుగు వానిలోనికి వస్తుంది. ఆ వెలుగు వానిలో నివసించి ఆ వెలుగు ఉన్న దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను ఆ వ్యక్తికి ఇస్తుంది, ఆ దైవిక లక్షణాలు. వాడిని పాడు చేయడానికి ఆ చీకటి పనిచేస్తున్నాడు. ఎందుకు ఈ భూమి మీద సాతాను అంత ఉధృతంగా పనిచేస్తున్నాడు అంటే, ఈ విశ్వమంతటికి, విశ్వాలు అన్నిటికీ వారసుడిగా యేసు ప్రభువాన్ని నియమించారుగా. ఇప్పుడు ఆయన ఆ వారసత్వం పొందుకోవాలంటే, పట్టాభిషేకం పొందుకోవాలి అంటే పెళ్లి కుమార్తె కావాలి. ఆ పెళ్లి కుమార్తెగా పరిశుద్ధుల సమాజాన్ని సిద్ధం చేయాలి. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ తండ్రి అని దేవుడు ఆ పని చేస్తుంటే, ఓహో మీరు పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తారా, ఎట్లా చేస్తారో నేను చూస్తా అని లోకంలో ఉన్న 11:36 చూడండి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును. ఇప్పుడు ఉన్నవి ఈ సమస్యలు, పరిష్కారాలు, వివాదాలు ఎవరి వలన కలిగినాయి, ఎవరి మూలంగా కలిగినాయి? ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన జోక్యం ఉందా లేదా? ఇప్పుడు ఆయన సత్యమే చెప్పకపోతే అసత్యం వస్తుందా? అవునా కదా? ఆయన వధువు కొరకు వీళ్ళని సిద్ధపరచాలి అనేటువంటి వైఖరి లేకపోతే వ్యతిరేకత రాదు కదా. ఆజ్ఞ లేదు, పాపమే లేదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండొద్దు అని. ఆజ్ఞ ఇవ్వడం వెనుక ఆయన ఉద్దేశం మంచిదే, కానీ దానినే ఉపయోగించుకొని అపవాది నిన్ను దూరం చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. అది నీ బుద్ధిహీనతగా పైకి కనపడుతుంది, కానీ దాని వెనుకున్న అసలు మూలం ఏమిటి? ఆయన ఆజ్ఞ ఇవ్వడం కాదా? ఆయన ప్రమేయం లేదా? ఉన్నది, జోక్యం ఉన్నది. నా మాట అర్థమైందా? అలాగని మనం చేసే అన్ని తప్పులకి ఆయనే కారణమని నేను చెప్తున్నానా?
కాదు, ఈ విశ్వంలో జరుగుతున్న పోరాటం గురించి చెప్తున్నాను. దేవుడు చేయాలనుకున్న మంచి ఉద్దేశాన్ని చెప్తున్నాను. దాన్ని పాడు చేస్తున్నటువంటి అపవాది తంత్రాలు చెప్తూ ఉన్నాను. దాన్ని నువ్వు ఎలా ఎదిరించాలో చెప్తున్నాను. నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నావు, నీ మీద నిందలు వేస్తున్నారు, అవమానాలు కలుగుతున్నాయి, నీకు గాయాలు కలుగుతున్నాయి. కలగని సమస్యలకు ఏ దేవుడు పరోక్షంగా కారణమయ్యాడో, ప్రమేయం కలిగి ఉన్నాడో ఆయనే వివాదాలకు కారకుడయ్యాడు. వివాదాలకు కారకుడైనటువంటి వ్యక్తే పరిష్కారానికి కూడా కారకుడు. అది నా వర్తమానం. నేను మీ దగ్గరికి మోసుకొచ్చిన వర్తమానం ఏమిటి అంటే, సమస్య ఉంది, ఆ సమస్యలను బట్టి వివాదాలు ఉన్నాయి. అది వ్యక్తిగా కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, రాజకీయంగా కానీ, పరిపాలనాపరమైన విధానాల్లో కానీ, విశ్వంలో కానీ, దూతల మధ్య కానీ, ఎక్కడైనా సరే ఏ విధమైన సమస్య అయినా దేవుని ప్రమేయం ఉంది, పరోక్షంగానో ప్రత్యక్షంగానో. దాన్ని బట్టి వాడు వివాదాలు సృష్టించాడు. ఆ వివాదాలకి పరిష్కారాలు దొరకట్లేదు ఈ మనుషులకు. సమస్యను అనుమతించిన దేవుడే వివాదాలు సృష్టించినటువంటి, వివాదాస్పదమైన గుర్తుగా పంపబడినటువంటి యేసే వాటన్నిటికీ ఒక దినాన పరిష్కారం తీసుకొస్తాడు. ఈ వివాదాలు సృష్టించిన వాడు ఎప్పుడు ఇది పూర్తవుతుందంటే, వాడి పంతమేమిటి? పెళ్లి కుమార్తెను సిద్ధం చేయనీయకూడదు. ఆయన ఎప్పుడైతే ఈ పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి ఈమెను తీసుకొని వెళ్ళి ఆయనతో తీసుకొని వస్తాడో, ఎప్పుడైతే ఆయన వచ్చాడో అప్పుడు ఈ సాతానుడికి సంఘాన్ని ఏం చేయలేడు. ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం, అది పరిపాలన విషయాల్లో పరిష్కారం. ఇక ఆయన వచ్చి ఆడ కూర్చుండి ఇంకెవడు మాట్లాడేది? రాజకీయాల్లో గందరగోళం అంత పోద్ది, ఆయన వచ్చి ఆయన డైరెక్ట్ కూర్చుంటే ఇంకెవడు ఆయనకి ఎదురుగా మాట్లాడేది? సాధారణ శక్తులు క్రియలన్నీ లయమయ్యేది అప్పుడే. కాబట్టి ఇప్పుడు మన గురి ఏమిటి? ఒక వ్యక్తిగా నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి, దాని గురించి వివాదాలు ఉన్నాయి, కుటుంబంలో ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నాయి, ఉంటాయని ఆయన చెప్పారు. మూర్ఖులైన అధికారికి లోబడి ఉండమని ఎందుకు చెప్పాడు? ఆడు మూర్ఖుడు ఎందుకు అయ్యాడు? వాడి పెత్తనం కింద ఉన్నాడు, వాడి బద్ధకాల్లో ఉన్నాడు. వాడి ఉద్యోగం ఉండేది ఆ 20 ఏళ్ళు 25 ఏళ్ళు, ఆ తర్వాత వాడికి అధికారం ఉన్నది. ఈ కొద్ది కాలానికే మిడిసిపడతాడు వాడు. అట్టాటోడు ఉంటాడు, అట్టాటోడి దగ్గర నువ్వు పనిచేయాలి. అప్పుడైనా నీ గురేమిటి? ఆయన వస్తానన్నాడు, నన్ను తీసుకెళ్తాన్నాడు. కాబట్టి నేను అప్పటి వరకు ఆయన నాకు ఏ సత్యం బోధించాడో, ఏ ఆజ్ఞను బోధించాడో, ఏ ఆజ్ఞను ఆజ్ఞాపించాడో, ఏ సత్యం బోధించాడో నేను ఆజ్ఞకు విధేయత చూపించాలి, ఆ సత్యాన్ని అనుసరించాలి. మురిగేవాళ్ళు మురుగుతారా? మరగని. యూట్యూబ్ చూడండి ఎంత చెత్తో, క్రైస్తవుల మీద వ్యతిరేకంగా ఎన్ని రకాల క్రైస్తవేతల నుండి వీడియోలు ఉన్నాయి, క్రైస్తవుల్లో నుండే వీడియోలు ఉన్నాయి. అవన్నిటికీ మనం సమాధానం చెప్పగలమా? చెప్పలేము. అవేం పట్టించుకోవాలి. కుక్కలైనా మరుగుతుంటాయి. నీ గురి ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి. 2, ఆయన వచ్చినప్పుడు ఆయన మహాప్రభావంతో ఆయన ఆగమన ప్రకాశం చేత అపవాది క్రియలు లయం చేస్తాడు, అపవాదిని బంధించేస్తాడు. కాబట్టి నేను ఆ ప్రభావాన్ని తట్టుకోవాలంటే ఆయన ఎదుటి నిలవబడడానికి తగిన శక్తిని నేను కలిగి ఉండాలి. ఆయన వ్యక్తిత్వపు ఆ లక్షణాలే ఆ తేజస్సు అన్నాను కదూ, అలాగే ఆయన దైవత్వపు లక్షణాలు నువ్వు పొందుకుంటే ఆ వ్యక్తిత్వపు తేజస్సు నిన్ను శక్తివంతునిగా చేస్తుంది. ఆ శక్తితో నువ్వు ఆయన ఎదుటి నిలవబడగలుగుతావు కదా. ఒక కలెక్టర్ ఎదుటి ధైర్యంగా మాట్లాడాలి అంటే మనం మినిమం నాలెడ్జ్ ఉండాలా లేదా? ఆ మినిమం నాలెడ్జ్ లేకుండా అక్కడికి వెళ్ళలేము. ఒకవేళ మోటుకి వెళితే లాగి అవతల పడేస్తారు. మరి అంత సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడైన వాడు వస్తూ ఉంటే ఆయన ఎదుర్కోవాలంటే ఆయనను గురించిన జ్ఞానం లేకుండా, ఆయన వ్యక్తిత్వ లక్షణాలు లేకుండా ఆయన ఎదుట మనం ఎలా నిలబడగలమండి? మన గురేది, మన గమ్యం అది. దీని కొరకు మనం చేయాల్సిన పనులు 2. 1, ఎవడేది విమర్శించినా, ఎవడేది అన్యాయంగా మన పట్ల ప్రవర్తించినా
ఆయన మనకు కలుగజేస్తున్న మేలును గురించి లోకానికి ప్రకటించడం, మనం అనుసరిస్తున్న సత్యాన్ని గురించి, ఆయన మన యందు ఉంచిన దేవ స్వభావాన్ని గురించి లోకానికి ప్రకటించడం. రెండవది, ఆయన ఎదుట నిలవబడడానికి మనం శక్తి కలిగిన వారిగా మనల్ని మనం అప్పగించుకోవడం. నీ కుటుంబంలో అలాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు ఉంచాడు? ఒక అపవాది ఎట్లా కార్యం చేస్తాడో నీకు తెలియచేయడానికి. అదే నువ్వు దేవ స్వభావంతో నిండుకొని ఉంటే, వాడు తాగొస్తే ఆ దైవత్వ శక్తి నీలో ఉంటే వాడిని పారద్రోలవా? తాగుబోతే ఆత్మని, దయ్యపు ఆత్మను. మాట్లాడరా? అర్థమవుతుందా? ఏమర్థమైంది? సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన వ్యక్తిత్వపు లక్షణాలు మనకిస్తున్నాడు. సాతాను శక్తుల మీద మనకి అధికారం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఎక్కడుంది ఆ లేఖనం? లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము, నాతో చెప్పండి, శత్రువు బలము అంతటి మీదను నాకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు నీ శత్రువు ఎవరు? నీ కొడుకు తాగడం నీకు ఇష్టమా? ఆయన ఎందుకు తాగుతున్నాడు? చిన్నప్పుడు తాగలేదే, తాగుబోతు దెయ్యం పట్టింది వాడికి. ఇప్పుడు వాడు నీ కొడుక్కి శత్రువు, నీకు శత్రువు. ఆ శత్రువు మీద నీకు బలం ఇచ్చాడే లేదు దేవుడు. ఇస్తే నువ్వేం చేయాలి? నానా బాబు తాగద్దురా, తాగితే కొంచెం తాగురా, బయట తాగద్దురా, ఇంట్లో తాగరా, అంతేనా? ఎవడరా నువ్వు? యేసు నామమున తాగబోతుందయ్యమ్మా పో. అధికారం నీకు ఇచ్చాడు, నువ్వు నమ్మాలి. అది నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆ వ్యక్తిత్వ లక్షణాలు నువ్వు స్వతంత్రించుకోవాలి. అది ఎలా పొందుకుంటావు? దేవుని ఆత్మతో అభిషేకించబడ్డం ద్వారా. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత అండి. అలాగే ఏ విధమైన పాపమైన, సమాధానాన్ని పాడు చేసేదైనా, ఐక్యతను పాడు చేసేదైనా, ప్రేమ రాహిత్యమైన, కయ్యూను స్వభావమైన, కోరాలు తిరుగుబాటైనా, బిలాము ధనాశ అయినా, వాటన్నింటినీ జయించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దేవుని వైపు చూద్దాం. దేవుని కొరకు బ్రతికిన భక్తుల వైపు చూద్దాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన దావీదు వంటి దేవుని హృదయానుసారుడైన మనుషులను చూద్దాం. గురి ఎద్దకు వెళదాం. అవమానించేవారు, నిందించేవారు, తృణీకరించేవారు, వెనకకు లాగేవారు, ప్రార్థన ఉంది అని చెప్తే మరండి మేము వెళ్ళాలండి, చుట్టాలు వచ్చారండి. ఈ చుట్టాలని కొరకు ఏమన్నా జీవాన్ని తీసుకురాగలరా? ఇక్కడ దైవ కార్యం జరుగుతుంది. దైవకార్యం లోకంలో నువ్వు వేరే అంటే దైవ కార్యాన్ని పక్కన పెట్టి నువ్వు లోకంలోకి వెళ్తున్నావంటే నువ్వు ఇంకా ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన శక్తిని నువ్వు ఎలాగ పొందుకుంటావు? ఆలోచన చేయండి. ఆ మూర్ఖులైన తరం వారికి వేరే ఉండమని లేఖనం చెబుతుంది. నీకు ఒక ప్రత్యేకత, ప్రతిష్ట, అభిషేకం ఉన్నప్పుడే ఈ కార్యాలు నువ్వు చేయగలుగుతావు. నీ కొరకు నీ ఇంటిలో దైవ కార్యం జరుగుతుంటే అది ఆ సహోదరుదో, ఈ సహోదరుదో, లేకుంటే ఆ సహోదరుడిదో, వాడిని బలపరచాలి కదా. నువ్వు సహోదరుని ప్రేమిస్తే నీ యందు నిత్య జీవం ఉంటుంది. నాకు ఆ పని ఉందని వెళ్తే సహోదరుని ప్రేమించినట్ట నువ్వు. నీ ఇంట్లో అక్షరార్థంగా నీ కొడుకుతో కూతురుతో ఏదో కార్యం జరుగుతుంది, నువ్వు పోతావా? మరి దేవుని సంఘంలోని పిల్లలు ఒక ఉదరం నుండి జన్మించిన వాళ్ళు కాదా? ఎందుకు అలాగ జరుగుతుంది? పైకి ఏమీ తప్పుగా కనిపించవు అవి. రోషం లేని భక్తి, పట్టుదల లేని భక్తి, అపవాది క్రియలకు అవకాశం ఇచ్చే భక్తి ఎదిరించాలి. దైవ కార్యం ఉన్నప్పుడు అవతల ఎంత ప్రాముఖ్యమైన విషయమైనా అది నువ్వైనా నేనైనా మొదట దేవుని పనికి ప్రాముఖ్యతనిచ్చి ఆ తర్వాత నువ్వు ఆ పనులు చేయి. అలాగని బంధువులను పోగొట్టుకోమని వాక్యం చెప్తుందా? స్నేహితులను పోగొట్టుకోమని వాక్యం చెప్తుందా? లేదు. నేను ఆ యూత్ మీటింగ్లో చెప్పాను. లేవి పోగొట్టుకున్న ఆధిక్యతను తిరిగి ఎలా పొందుకున్నాడు? ఏఫోదును మళ్ళీ ఎలాగ దేవుడిచ్చాడు ఆయనకు?
వారెవరో నేను ఎరగనని వారి తల్లిని గురించి తండ్రిని గురించి అన్నారట. కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు క్రింద విగ్రహారాధన జరుగుతుంది. మోషే కోపం వచ్చి పక్కలు కొట్టేశాడు. ఆ కోపం ఆపుకోలేక విగ్రహాన్ని పొడి చేసి నీళ్లలో కలిపి తాగిచ్చాడు. ఇంకా కోపం ఆగలేదు. ఆత్మవశుడే అన్నాడు, యెహోవా పక్షంగా ఉన్న వారందరూ నా పక్షంగా రండి అని. అందరికీ అవకాశం ఇచ్చాడు. కానీ ఒక లేవీలే వచ్చారు. ఆ లేవీల గురించి ద్వితీయోపదేశకాండంలో రాస్తూ, వారట దేవుని పక్షంగా నిలవబడినాక నా తల్లి ఎవరో నాకు తెలీదు, నా తండ్రి ఎవరో నాకు తెలీదు, వాళ్ళు విగ్రహారాధన చేశారా, నరికే 3000 మంది నరికేశారు వాళ్ళు. ఆ తెగింపు లేకపోతే ఈ అభిషేకం రాదు. ఆ ప్రతిష్ట లేకపోతే ఈ అభిషేకం నిలవదు. దేవుని కొరకు రోషంగా పనిచేస్తే నిన్ను ఏదో ఒక విధంగా దేవుని సన్నిధి నుండి దూరం చేస్తున్నాడండి. నువ్వు చెప్పే కారణాలన్నీ నీకు సహేతుకమైనవే. నువ్వు చెప్పే కారణాలన్నీ ఎందుకు పోగొట్టుకున్నాడు లేవి ఆధిక్యతని చెప్పండి. వాళ్ళ చెల్లెలను పాడు చేశారు. ఒక వ్యభిచారి పట్ల కంటే హీనంగా ప్రవర్తించారు. మా చెల్లెల్ని పాడు చేస్తామని కపడయుక్తి పన్నారు, సున్నతి చేయించుకోమన్నారు. సున్నతి చేయించుకున్నప్పుడు లేవి షిమియోను లేవి ఇద్దరు వెళ్ళారు. ఆ రాత్రి ఆ ఊర్లో మగాళ్ళందరూ నరికేశారు. ఎద్దుల యొక్క గుదికాలు నరాలు తెగవేశారు. వాళ్ళ కోపం మిక్కిలి వేండ్రమైంది. ఆ కోపాన్ని బట్టి దేవుడు వాళ్ళని తప్పించాడు. కానీ మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని లేవి ఒక్కడే ఉపయోగించుకున్నాడు. లేవి సంబంధులు దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించు. అక్కడ దైవ కార్యం జరుగుతుంది. అది నీకు సంబంధించిందా కాదు. సేవకుడు ప్రకటించాడు, నీ పనులు అవకాశం అన్నంతడు, ఉద్యోగము అది నీ జీవనోపాధి, అది పోగొట్టుకొని రమ్మని నేను చెప్పను. ఎందుకంటే బ్రతుకుదేరు కొరకు దేవుడు అది ఇచ్చాడు. నీ చేతికి ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా నువ్వు చేయాలి. కానీ సాధ్యమైనంత వరకు వేరువేరు వ్యవహారాలు నువ్వేమీ పెట్టుకోవద్దు. ఆ దైవ కార్యం అంటే పనులన్నీ ప్రక్కన పడేసిరా. అక్కడ నువ్వేదో ఒక మాట నేర్చుకుంటావు. నీకు అవసరమైన దేవుని వాక్యం నీకు అందించబడుతుంది. లేకపోతే అపవాది ఉచ్చులో పడిపోతావు. నేనేం పాపం చేయలేదు కదండి, పైకి అలాగే ఉంటావు. నువ్వేం అర్హత చేయవు, దొంగతనం అలాంటివి ఏం చేయవు. తిరుగుబాటు దైవ కార్యం జరుగుతుంటే సహోదరుని ప్రేమించి ఏకీభవించకపోవడం. సహోదరుని ప్రేమించిన వాడు అంటే నరహంతకుడు అని చెప్తుంది లేఖనం. ఆలోచన చేయండి. భయంతో కూడిన భక్తి చేద్దాం. అభిషేకాన్ని కలిగి ఉందాం. దేవుని కొరకు రోషం కలిగిన బ్రతుకుదాం. మన గురి ప్రభు రాకడా. ఆయన వచ్చేటప్పటికి ఆయన వ్యక్తిత్వ లక్షణాలను కలిగి బ్రతుకుతూ ఆ లక్షణాలు దేవుడు మనకి ఏమి ఇచ్చాడో, ఎలా ఇచ్చాడో వాటిని మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రకటించుదాం. రెండవది, ఆ లక్షణాలతో నింపబడి ఆయన ఎదుటి నిలవబడడానికి శక్తి కలిగిన వారికి ఉండాలని ప్రభువుకు అప్పగించుకుందాం. అటువంటి అప్పుడు మనల్ని మనం కట్టుకుంటాం, మన కుటుంబాలను కట్టుకుంటాం. ఆయన రాకళ్ళు ఎత్తబడేవారు. మన గురి అది. ఈ పక్కన ఉన్న వాళ్ళు 100 మాటలు చెప్పనే, 1000 మాటలు చెప్పనే, నీకు ఎంత లాభం రాని నష్టం రాని, అవి పట్టించుకుంటే మాత్రం ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండవు. ఈ మాట నేను చెప్పకపోతే నీకు తెలియదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది దైవ కార్యం. దైవ సేవకుడు ద్వారా దేవుడు ప్రకటించాడు అని చెప్పినప్పుడు దానికి లోబడు. అక్కడ నీకు అవసరమైన మాట ఏదో దేవుడు అందిస్తాడు. ఆ మాటను పట్టుకొని నా ప్రభు ఇచ్చిన మాటని దాని కొరకు ప్రతిష్ఠ చేసుకొని అది నెరవేరే వరకు విజ్ఞాపన చెయ్యి, స్వతంత్రించుకో, అభిషేకం పొందుకో, అపవాదిని ఎదిరించు. అప్పుడు శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం వస్తుంది. అటు ధన్యత దేవుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తల్లిగారికి, అలాగే ఇక్కడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. ఒకరు ఆ కుటుంబం కొరకు, వారి బిడ్డలందరూ రక్షణ పొందాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. అమ్మగారి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేయండి. మీకు వందనాలు.
ఇదిగో ప్రభావ మరి హృదయాలు హృదయాలు ఎల్లప్పుడూ కూడా ప్రభావం సమయం బాధలు పెట్టడం ప్రతిసారి న్యాయసంలో ప్రభు కుటుంబంగా కుమారుడు సన్నిధిలో కుమారుడు మీరు చేశారు ఎదురు పెట్టడానికి వందనాలు చెల్లించుకుంటే అందరూ కావాలంటే బిడ్డ ఎంతగానో ఆశిస్తుంది నెరవేర్చడం వేరే ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఈసారి మీ పాదాలు చెంతకొచ్చి ఉన్నాం. సమస్తమునకు కారకుడు నీవే. అది సృష్టి, అది సమస్యలు, అది వివాదాలు, అది పరిష్కారాలు. కనుక మా వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా, సంఘ జీవితంలో అయినా, సమాజంలో అయినా, దేశముల మధ్య అయినా, విశ్వం మధ్య అయినా ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలో వివాదం ఉన్నది, గందరగోళమైన పరిస్థితి, సత్యమేమిటో తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు సత్యమై ఉన్న దేవా, సత్యస్వరూపి ఆత్మగా మా మధ్యకు వచ్చి సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపిస్తూ సత్యమునందు ప్రతిష్ఠించడానికి మీరు చేస్తున్న కార్యములకు సంపూర్ణంగా మేము లోబడి ఆ సత్య ప్రత్యక్షతను కలిగి మీ సత్యములకు సాక్షులుగా మేము నిలవబడినట్లు శత్రువు బలమంతటి మీద అధికారం కలిగి శత్రువు కార్యాలను లయం చేయడానికి మమ్మల్ని వాడుకోనండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన తల్లిగారు, వారి సంతానం అంతా మీ సన్నిధిలో కనపడినట్లు మీ కృపను దయచేయండి. ఈ కుటుంబాన్ని బలపరచడానికి,
ఇదిగో ఈ బిడ్డలందరూ వచ్చారు, వారికి కూడా ఈ విషయంలో రెట్టింపు ఆశీర్వాదం దయచేయండి. ఇలాగ మీరు అక్కడి వరకు నీ వైపు చూస్తూ సత్యములకు సాక్షులుగా ఉండి ఈ పోరాటంలో జయ జీవితాన్ని కలిగి నీ ఎదుటి నిలబట్టుకు శక్తి కలిగిన వారిగా మేము వర్ధిల్లినట్లు మాకు సహాయం చేయమని, జయోత్సవంలో మమ్మల్ని మీరు ఊరేగించినట్లు మీ సన్నిధి మేము నిలిచి ఉండినట్లు మీ కృపను దయచేయమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్యము మనోహరమైన సహవాస్ చేరుకూడిన మనకు ఈ దినం ప్రత్యేకించబడిన తల్లిగారు సామ్రాజ్యం అమ్మగారు వారి సంతానం అంతటికి చేరికూడిన మనకును ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. కార్యక్రమం ముగించబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మీద అల్పాహారం తెచ్చారు, అది స్వీకరించు.